ప్రధానంగా ఇప్పుడు నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో దాదాపుగా దానికి సంబంధించి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయండి? అంటే ప్రత్యేకంగా తినకపోవడం వల్ల వచ్చే మార్పులే తప్ప అదర్వైజ్ ఈజ్ స్టేబుల్. తినకపోవడం వల్ల ఏదంటే షుగర్ తగ్గిపోవడం, బీపీ కంట్రోల్లో లేకపోవడం, ఇట్లాంటి ఏమైనా చిన్న చిన్న మార్పులు వస్తాయి. దాన్ని మేనేజ్ చేసుకోవడానికి మేము పర్మనెంట్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఉంచాము. సో ఇప్పటి వరకు అయితే ఎటువంటి మార్పులు ఏం లేవు. ప్రధానంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా వైద్యాధికారుల బృందం రోజు కూడా ఏ సమయాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుంది, దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వివరాలను కూడా ప్రజలందరికీ కూడా తెలియజేసే ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రతిరోజు ఉదయం పూట ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఆయన నిష్క్రమించే టైంకి ఒకసారి పరీక్షలు జరుగుతాయండి. ఈ పరీక్షలకి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఒక బృందం వచ్చి పరీక్ష చేస్తా ఉన్నారు. దానికి తోడు ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా మేము కూడా కొద్దిగా 24 గంటలు మేము ఆయన సపోర్ట్గా ఉన్నాము. మేము ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చిన బృందంలో ఏ స్థాయి అధికారులు, ఏ స్థాయి డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైన పరీక్షలు నిర్వహించారు? మేము డైరెక్ట్గా సూపరింటెండెంట్ గారినే కన్సల్ట్ అయ్యామండి. సూపరింటెండెంట్ గారు ఆదేశాల ప్రకారమే వాళ్ళు క్వాలిఫైడ్ డాక్టర్స్నే పంపించారు. వాళ్ళు ఒక బృందం వచ్చింది, వాళ్ళు బాగానే ఈ కార్డియాక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్సల్టేషన్ అయింది. సో ఎవ్రీడే అదే బృందము వాళ్ళు పంపిస్తామని చెప్పేసి అన్నారు. సో అది అంతవరకు సరిపోతుందండి ప్రస్తుతానికి. ఇంకేదన్నా ఎమర్జెన్సీ ఉంటే మేము మమ్మల్ని కాంటాక్ట్లో ఉంచుకోమని చెప్పేసి సూపరింటెండెంట్ గారి నెంబర్ మాకు ఇచ్చారు. సో ఏదన్నా ఉంటే వాళ్ళతో మేము కాంటాక్ట్